యుద్ధం అంటే కేవలం బాంబులు, గన్ ఫైర్ మాత్రమే కాదు. దాని వెనుక కనిపించని మరో ప్రమాదం ఉంటుంది. అదే సంక్షోభం. ఒక దేశంలో మొదలైన యుద్ధం ప్రపంచం మొత్తాన్ని ఎలా కుదిపేస్తుందో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి చూపిస్తున్నాయి. కాల్పులు ఆగినా దాని ప్రభావం మాత్రం ఆగటం లేదు. ఇంధన ధరలు, ఆర్థిక వ్యవస్థలు, ప్రజల జీవితం అన్నీ ఒక్కసారిగా ఒత్తిడిలోకి వెళ్లిపోయాయి. యుద్ధం ముగిసినా సంక్షోభం ఎందుకు ముగియటం లేదు? ప్రపంచం ముందున్న ఈ భారీ ఇంధనాల సవాలు ఏ దిశగా తీసుకెళ్తోంది? గ్యాస్ సరఫరా మళ్ళీ మామూలు స్థాయికి చేరుతుందా? ఆయిల్ ధరలు మళ్ళీ పూర్వస్థితికి చేరుతాయా? వాట్స్ దిస్ స్టోరీ? యుద్ధాలకు సంక్షోభాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. ప్రపంచంలో యుద్ధాలు ఎక్కడొచ్చినా ఆ తర్వాత సంక్షోభం కూడా బోనస్గా వచ్చేస్తుంది. యుద్ధం తాలూకు ఇంపాక్ట్ నేరుగా పడకపోయినా సంక్షోభం ప్రభావం మాత్రం ఏదో ఒక రూపంలో ప్రపంచంలోని ప్రతి మూలన పడుతోంది. ఎప్పుడైతే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ తొలుత దాడి చేశాయో అప్పుడు యుద్ధం మాత్రమే మొదలైంది. ఫిబ్రవరి 28 నాటికి దాడుల తరువాత ప్రపంచంలో అతిపెద్ద ఇంధన సంక్షోభం నిజానికి ఇప్పుడే మొదలైంది. ప్రస్తుతానికి సీజ్ఫైర్ కొనసాగుతున్న ఇరాన్, అమెరికా మధ్య చర్చలు ఫలించి యుద్ధం ముగిసిపోయినా ఇప్పటికిప్పుడు ప్రపంచ ఇంధన సంక్షోభం ముగిసే అవకాశమూ లేదు. యుద్ధానికి ముందు క్రూడాయిల్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయో ఆ స్థాయికి పడిపోవటం అస్సలు సాధ్యపడదంటున్నారు విశ్లేషకులు. యుద్ధం మొదలవటానికి ముందు చమురు, గ్యాస్ చాలా చౌకగా, పుష్కలంగా దొరికాయి. అప్పుడు వ్యాపారులకు డోకా లేదు, సాఫీగా సాగేశాయి. దాంతో ప్రజల ఆదాయం పెరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు వార్ ముగిసిన యుద్ధానికి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించడం అంత తేలిక కాదు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. యుద్ధం సరిగ్గా నెలన్నర క్రితం మొదలైంది. ఆ తర్వాత హార్ముజ్ మూసివేతతో క్రూడాయిల్ సప్లై చైన్ దెబ్బతింది. అందువల్ల ప్రపంచంలో అసలైన చమురు కొరత ఇప్పుడే మొదలైంది. పర్షియన్ గల్ఫ్ నుంచి ఒక ట్యాంకర్ రావాలంటే సుమారు నెల రోజుల సమయం పడుతోంది. మార్చితో పోలిస్తే ఇకపై పరిస్థితి దారుణంగా ఉంటుంది. నష్టాలు డబ్బులవుతాయనే అంచనాలు ఉన్నాయి. ఇది అధిక ద్రవ్యోల్బణానికి, ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. త్వరలోనే అనేక దేశాల్లో పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై లిమిట్ రావచ్చు అంటున్నారు విశ్లేషకులు. యుద్ధం మొదలయ్యాక చమురు ధరలు పెరిగాయి. ఇప్పటిదాకా వచ్చిన ట్యాంకర్లు యుద్ధానికి ముందు లోడ్ చేసిన క్రూడాయిల్లోనే తీసుకువచ్చాయి. ఇప్పుడు చమురు ఉత్పత్తి బాగా పడిపోయింది. అందువల్ల ఇరాన్, అమెరికా ఓ ఒప్పందానికి వచ్చి వెంటనే హార్మోజ్ ని ఓపెన్ చేసినా ఆయిల్ ధరలు యుద్ధానికి ముందున్న స్థాయికి తిరిగి వచ్చే పరిస్థితి లేదు. చమురు సంక్షోభంలో కొత్త దశ ఇప్పుడే మొదలైంది. పరిస్థితులన్నీ అనుకూలంగానే కనిపిస్తున్నా క్రూడాయిల్ సప్లై పునరుద్ధరణకు నెల నుంచి నెలన్నర సమయం పడుతుంది. ఈ కొరత ఈ ఏడాది చివరి వరకు కొనసాగుతుందనే రిపోర్టులు వస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ లో శాశ్వత శాంతి నెలకొంటే గల్ఫ్ దేశాలు చమురు ఉత్పత్తిని వేగంగా పెంచగలవు. అయినప్పటికీ ప్రస్తుతం గ్యాస్ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఇరాన్ యుద్ధానికి ముందు ప్రపంచ దేశాలు ఎక్కువగా ఎల్ఎన్జీ వైపు మళ్లింది. ఐరోపాపై ఒత్తిడి తెచ్చేందుకు రష్యా ఈ పైప్ లైన్ ని ఓ ఆయుధంగా ఉపయోగించింది. అలా 2022లో ప్రపంచ ఇంధన సంక్షోభం తలెత్తింది. బొగ్గుతో పోలిస్తే గ్యాస్ చౌకగా, స్వచ్ఛందంగా మారుతూ వచ్చింది. ఇంధన వినియోగంలో దాని వాటా పెరిగింది. ఇప్పుడు అది ఆగితే పరిస్థితులు ఎలా మారిపోతాయో ఇరాన్ యుద్ధం చూపిస్తోంది. ఇప్పుడు మొత్తం గ్యాస్ పరిశ్రమ విశ్వసనీయతే దెబ్బతింది. ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితులు గ్యాస్ ధరలు చాలా నెలల పాటు ఎక్కువగానే ఉండే అవకాశమూ ఉంది. ఇప్పుడున్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ హార్ముజ్ జలసంధిని తెరవటం ఓ సమస్య అయితే, నెలన్నర పాటు జరిగిన బాంబు దాడుల్లో మిడిల్ ఈస్ట్ లో దెబ్బతిన్న ఆయిల్ రిఫైనరీల్లో ఉత్పత్తిని పునరుద్ధరించడం మరో సమస్య. యుద్ధంలో దాడులతో గల్ఫ్లో 40కి పైగా చమురు, గ్యాస్ ప్లాంట్లు దెబ్బతిన్నాయని నివేదికలు చెప్తున్నాయి. ఖతార్లోని రాస్ లఫాస్ గ్యాస్ క్షేత్రం అత్యంత తీవ్రంగా దెబ్బతింది. ఆయిల్ రిఫైనరీలోని పరికరాలు ప్రత్యేకంగా తయారు చేస్తారు. వాటికి స్పేర్ పార్ట్స్ ఉండవు. అందువల్ల మరమ్మతులకు నెలలు కాదు, కొన్నేళ్లు పడుతుందంటున్నారు. ఇతర దేశాల్లోనూ ఇలాంటి సమస్యలే ఉన్నాయి. ఇరాన్, యుఏఈ, కువైట్, ఇరాక్లోని రిఫైనరీలు, ఆయిల్ ప్లాంట్లు ఇతర ఇంధన సంస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. వీటి రిపేర్లకి కొన్ని నెలల టైం పట్టడమే కాదు, బిలియన్ల డాలర్ల ఖర్చు అవుతుంది. యుద్ధం ఇంకొన్నాళ్ల పాటు కొనసాగితే ఇంధన ధరలు పెరుగుతాయి. దాని ఎఫెక్టు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మాధ్యం వచ్చే ప్రమాదం ఉందని IMF కూడా హెచ్చరిస్తోంది. ఈ ఏడాది, వచ్చే ఏడాది కూడా చమురు, గ్యాస్, ఆహార పదార్థాల ధరలు పెరుగుతూనే ఉంటే
ప్రపంచ వృద్ధి రేటు 2% కంటే తక్కువకు పడిపోవచ్చునని ఐఎంఎఫ్ తన వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్లో రిపోర్టులో తెలిపింది. దీనివల్ల ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దగ్గరవుతోంది. 1980 తర్వాత 4 సార్లు ఇలా జరిగిందని ఐఎంఎఫ్ రిపోర్టు ఇచ్చింది. ఇటీవల కోవిడ్ సమయంలోనూ ఈ పరిస్థితి కనిపించింది. మరోవైపు పెరుగుతున్న జనాభా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అవసరాలను తీర్చేందుకు గల్ఫ్ దేశాలు ఆయిల్ ఉత్పత్తి పెంచుకోవాలని యుద్ధానికి ముందు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. ఇంధన దిగుమతులపై ఆధారపడిన దేశాలు కూడా ఆయిల్ పుష్కలంగా లభిస్తుందని, గ్యాస్ సప్లై కూడా పెరుగుతుందని అనుకున్నాయి. కానీ ఇప్పుడు గల్ఫ్ దేశాలు తమ వనరులను అభివృద్ధిపై కాకుండా తమ ఆయిల్ రిఫైనరీలను పునరుద్ధరించేందుకు, భవిష్యత్తు దాడుల నుంచి రక్షించుకునే సామర్థ్యాలను బలోపేతం చేసుకునేందుకు ఖర్చు చేయాల్సి వస్తోంది. కోవిడ్, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల గతంలో ఏర్పడిన 2 సంక్షోభాల కంటే ఈసారి ఇంపాక్ట్ ఇంకా ఎక్కువే ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఆర్థిక వృద్ధి మందగించడం వల్ల ప్రభుత్వాలకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గుతుంది. వ్యూహాత్మక చమురు నిల్వ వినియోగం వల్ల భవిష్యత్తు వనరులు ముందుగానే ఖాళీ అయ్యాయి. చమురు కొరతను అధిగమించడానికి పాశ్చాత్య దేశాలు తమ వ్యూహాత్మక నిల్వల నుంచి 40 కోట్ల బ్యారెళ్ల చమురును విడుదల చేయాలని నిర్ణయించాయి. యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ నుంచి రోజు 10 నుంచి 20 కోట్ల బ్యారెళ్ల చమురు మార్కెట్కు చేరటం ఆగిపోయింది. దీన్ని భర్తీ చేసేందుకు వ్యూహాత్మక చమురు నిల్వల నుంచి రోజు 3 నుంచి 4 కోట్ల బ్యారెళ్లు విడుదల చేస్తున్నారు. అయినా ఇవి కేవలం 4-5 నెలల అవసరాలనే తీర్చగలుగుతాయి. ఆ తర్వాత చమురు నిల్వలను తిరిగి సమకూర్చుకోవాల్సి ఉంటుంది. వ్యూహాత్మక నిల్వలను తిరిగి సమకూర్చుకోవటం మొదలు పెడితే చమురు ధరలు మరింత పెరుగుతాయి. ఇది సంక్షోభం దీర్ఘకాలం కొనసాగేందుకు దారితీస్తుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు. సో యుద్ధం ముగియటానికి ఇంకా టైం ఉంది. 1970ల నాటి చమురు సంక్షోభం ద్రవ్యోల్బణానికి, రాజకీయ అశాంతికి దారితీసింది. ఈసారి పరిస్థితి మరింత దారుణంగా ఉండవచ్చు అంటున్నారు. ఇప్పటి వరకు ఆసియా అత్యంత తీవ్రంగా దెబ్బతింది. కానీ ఈ సంక్షోభం యూరప్, ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించనుంది. చరిత్రలోనే అతిపెద్ద ఇంధన సంక్షోభంలోకి ప్రవేశించబోతున్నామనే విశ్లేషణలు, ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే హార్ముజ్ జలసంధిలో రాకపోకలపై యుద్ధ ప్రభావం పట్టడంతో ఇంధన ధరలు పెరిగాయి. మరోవైపు శాంతి చర్చలు సఫలం కావడంతో యుద్ధం ముగియడంపై అనిశ్చితి నెలకొంది. దాంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి గాడి తప్పే ప్రమాదం ఉందని ఐఎంఎఫ్ చెప్తోంది. ఇందుకు చమురు ధరలు బ్యారెల్కు $110 చేరడమే తొలి సంకేతం అంటోంది. వచ్చే ఏడాది ద్రవ్యోల్బణం 6% చేరవచ్చునని అంచనాలు కూడా ఉన్నాయి. రాబోయే కొన్ని వారాల్లో యుద్ధం ముగిసి మిడిల్ ఈస్ట్లో ఇంధన ఉత్పత్తి, ఎగుమతులు సాధారణ స్థితికి వస్తే ప్రపంచ వృద్ధి 3.1% ఉండవచ్చునని ఐఎంఎఫ్ అంటోంది. ఇది గతంలో అంచనా వేసిన 3.3% కన్నా తక్కువ. అభివృద్ధి చెందిన దేశాల విషయానికి వస్తే ఇరాన్ యుద్ధం వల్ల కలిగే ఇంధన సంక్షోభంతో బ్రిటన్ అత్యధికంగా ప్రభావితం అవుతుందనేది ఐఎంఎఫ్ అంచనా. గల్ఫ్ ప్రాంతంలోని చమురు ఎగుమతి దేశాల్లో ఈ ఏడాది ఆర్థిక వృద్ధిలో భారీ తగ్గుదల కనిపిస్తుందని ఐఎంఎఫ్ తెలిపింది. ఈ ఏడాది ఇరాన్ ఆర్థిక వ్యవస్థ 6.1% మేర తగ్గుతుందని అంచనా వేస్తోంది. ఖతార్ ఆర్థిక వ్యవస్థ కూడా 8.6% మేర తగ్గుతుందని, వచ్చే ఏడాది తిరిగి కోలుకునే అవకాశం ఉందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది. వచ్చే ఏడాది మిడిల్ ఈస్ట్లోని చమురు ఎగుమతి చేసే దేశాలు కోలుకునే అవకాశం ఉందంటున్నారు. చమురు ధరల పెరుగు వల్ల లబ్ధి పొందే దేశాల్లో రష్యా ఒకటని ఐఎంఎఫ్ తెలిపింది. ఈ ఏడాది, వచ్చే ఏడాది రష్యా ఆర్థిక వ్యవస్థ 1.1% వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. ఒక యుద్ధం ఎంత దూరంలో జరిగినా దాని ప్రభావం మన ఇంటి వరకు వస్తుందని ఈ సంక్షోభం మరోసారి గుర్తు చేస్తోంది. ఇంధనం అంటే కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి. ఆ ఊపిరి కాస్త అడ్డంకి ఎదుర్కొంటే దాని దెబ్బ ప్రతి ఒక్కరికి తగులుతుంది. శాంతి చర్చలు విజయవంతమవుతాయా లేక సంక్షోభం మరింత ముదురుతుందా అన్నది ఇప్పుడు ప్రపంచం ఎదురు చూస్తున్న ప్రశ్న. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం, ఈ యుద్ధం ముగిసినా దాని ప్రభావం ఇంకా చాలా కాలం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. సబ్స్క్రైబ్ YK TV. YK టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel. Subscribe YK TV.